సరిచేయగల దేవుడే అంటున్నాడు. దేవునికి వాక్యం అంటుంది, అమ్మ నడవలేక, సరిగా నడవలేక, మరి నిలువుగా నడవలేక, మరి వంగిపోయి అలాగా 18 ఏళ్ళ నుంచి బాధింపబడుతుందంట. కానీ దేవునికి వాక్యంలో చూస్తే ఆమెను వెంటనే బాగైపోయింది. అమ్మ నీ బలహీనత నుండి నీ విడుదల పొంది ఉన్నావు అని చెప్పగానే ఆ విడుదలైపోయింది. ఈ కార్యం చూస్తున్నా నీ జీవితంలో నీ బలహీనత నుంచి నువ్వు బయటికి రాబోతున్నావు. నీకు నా కష్టం నుంచి నువ్వు విడుదల పొందబోతున్నావు పిల్లరా. అవును, దేవుని యొక్క డెలివరెన్స్ పవర్ నీ మీదకి రాబోతుంది. ప్రియమైన సహోదరి, చూస్తుండగానే ఒక గొప్ప కార్యం జరగబోతుంది. నీ ఇంట్లో ఒక గొప్ప కార్యం చూడబోతున్నావు. నీకు వివాహ విషయంలో నువ్వు గొప్ప కార్యం చూడబోతున్నావు. నీకు నా వ్యాధిలో ఒక అద్భుత కార్యాన్ని చూడబోతున్నావు. దేవునికి వాక్యం అంటుంది, యేసు ప్రభు ఆమెను చూసి ఆ బలహీన చూసి అసహించుకోలేదు లేదా త్రోసివేయలేదు, ఎంత మాత్రం కూడా నెట్టివేయలేదు. కానీ చూచి అంటున్నాడు కదా, నీ బలహీనత నుండి నీవు విడుదల పొందని చెప్పగానే వెంటనే ఆ స్త్రీ ఆ దయ్యము నుంచి విడుదల పొందింది. ఆమె స్వేచ్ఛగా మారిపోయింది, సరిగా నిలబడ్డది పిల్లరా. అవును, మంచి ఆరోగ్యాన్ని పొందుకుంది. నీ ఆత్మలో కూడా ఒక కార్యాన్ని ప్రభు చేయబోతుండు. నీ కుటుంబంలో కూడా ఒక అద్భుతాన్ని దేవుడు చేయబోతుండు. నీ జీవితంలో కూడా ఆర్థికమైన విషయాలున్న ఆ సమస్యలన్నీ దేవుడు తీసివేయబోతుండు పిల్లరా. అవును, దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. అవును, లోకమును జయించిన విజయం విశ్వాసమే. ఈ కార్యాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో నీవు విశ్వాసముతో నమ్మినట్లయితే మరణాన్ని జయిస్తూ, మరణం నీ పాదాల కిందికి వచ్చేస్తుంది, వ్యాధి నీ కాళ్ళ కిందికి వస్తుంది, బలహీనత నీ కాళ్ళ కిందికి వస్తుంది, షుగర్ బీపీ నీ కాళ్ళ కిందికి వస్తుంది. ఏదైతే సమస్య ఉందో, ఏదైతే నిన్ను పట్టి పీడించి బాధిస్తుందో, బైబిల్లో చెప్పబడ్డట్టుగా ఏదైతే నిన్ను వేధిస్తుందో అదంతా కూడా నీ పాదాల దగ్గరకు వస్తుంది. నీ పాదాల కింద ప్రభు ఉంచాలని కోరుకుంటున్నాడు పిల్లరా. అవును, కనుక ఈ కార్యాన్ని వీక్షిస్తున్న సమయంలో ధైర్యము తెచ్చుకోవాలా, విశ్వాసము తెచ్చుకోవాలా, నమ్మడానికి ప్రయత్నించాలా. అవును, దేవునికి వాక్యములో వ్రాయబడినట్టుగా రోమన్స్ చాప్టర్లో రోమీలకు రాసిన పత్రికలు గనుక మనం చూసినట్లయితే, క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వాడేవాడు శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైన, వస్త్రహీనత అయిన, ఉపద్రవమైన, ఖడ్గమైన మన నిడబాపున ఇందును గురించి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారం, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాం. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొంది ఉన్నాం. ఓ అద్భుతమైన కార్యం అండి. ఏంటంటే దాంట్లో అంట, అవును, శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన, ఎడబాపున క్రీస్తు ప్రేమ నుండి ఏది ఎడబాపలేదంట. క్రీస్తు యొక్క ప్రేమ నుండి ఏది కూడా వేరు చేయలేదంట. క్రీస్తు యొక్క హస్తాల నుంచి ఏది కూడా వేరు చేసేది ఏ శక్తి లేదంట. వాటన్నింట్లో కూడా దేవుని యొక్క వాక్యం అంటుంది, ఏది కూడా ఏమీ చేయలేదంట. ఆయనను మనల్ని ప్రేమించిన ద్వారా మనము వీటినన్నింట్లో అత్యధిక విజయము పొందినాం. నీ సమస్యలో నువ్వు అత్యధిక విజయాన్ని పొందబోతున్నావు. నీకున్న బాధలో నువ్వు అత్యధిక విజయాన్ని పొందబోతున్నావు. నీకున్న ఓటమైపోతున్నావు అనుకున్న దాంట్లో నీ తలంపుల్లో అత్యధిక విజయాన్ని పొందబోతున్నావు. నీ ఆర్థిక సమస్యలో నువ్వు అత్యధిక విజయాన్ని పొందబోతున్నావు. నీకున్న వ్యాధి మీద, నీకున్న సమస్య మీద జయమును పొందబోతున్నావు. ఎందుకు తెలుసా? విశ్వాసం జయమును ఇస్తుంది. ఈ కార్యాన్ని వీక్షిస్తున్న ఈ జీవితంలో ఇంకా మరోసారి కాదు, మరుసటి దినం కాదు, ఇప్పుడే ఒక కార్యం దేవుడు చేయాలని కోరుకున్నాడు. అవును, ఎక్కడైతే నీకు వ్యాధి ఉందో, ఎక్కడైతే బాధ ఉందో, మరి ఏదైతే నీ బాధ ఎక్కువైపోయి నీ కన్నీరు కారుస్తున్నావో, ఏదైతే నీ సమస్య ఉందో దాన్ని బట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. విశ్వాసం తెచ్చుకోవాలా. విశ్వాసము ద్వారా బలమైన కార్యాలు మన పితరులు పొందారు పిల్లరా. మరి ప్రభు అయిన యేసు నీకు జయమును ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఒకవేళ నువ్వు దుఃఖిస్తున్నవేమో, ఒకవేళ నువ్వు విచారపడుతున్నావేమో. అవును, చాలా మంది, అయ్యా మా పిల్లలు లేరయ్యా, అయ్యా ఈ గడ్డ ఇంకా కరగట్లేదయ్యా, ఈ వ్యాధి పోట్లేదయ్యా, లేదా ఈ మానసికమైన ఒత్తిడితో మేము బాధపడుతున్నామయ్యా, అయ్యా మగు సరి అయిన ఇల్లు లేక బాధపడుతున్నామని అనేక రకాలుగా చెబుతున్నారు. ఏ సమస్య అయినా కావచ్చు పిల్లరా, ఎటువంటి బాధ అయినా కావచ్చు, నీ సమస్య మీద, నీ బాధ మీద నీ జయముందని నువ్వు గుర్తెరగల. ఆయన నామంలో జయముంది, యేసు నామములో జయముంది, యేసు నామములో అత్యధికమైన విజయం ఉంది. అందుకే చిన్నవాడైన దావీదు గొల్యాదు మీదకి ఎలాగెళ్ళాడు తెలుసా? యేసు నామాన్ని బట్టి, యెహోవా పేరట నీ మీదకి వస్తున్నా అని చెప్పగానే చిన్న రాయి తీసుకొని కొట్టగానే వారు బోర్ల పడిపోయిందంట. మన తలను తెంపివేసినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. చిన్నవాడే కావచ్చు, దేవుని ఆత్మ ద్వారా జయం పొందాడు పిల్లరా. యెహోవా నామాన్ని బట్టి జయం పొందాడు. ఈ యొక్క కార్యాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో క్యాన్సర్ అయినా వెళ్ళిపోవాల్సిందే, ఎయిడ్స్ అయినా వెళ్ళిపోవాల్సిందే, హార్ట్లో ప్రాబ్లం అయినా వెళ్ళిపోవాల్సిందే. ఇంకా సాల్వేషన్ ఎక్స్పీరియన్స్లోకి రానటువంటి వారు నీ ఇంట్లో ఉన్నవారు రావాల్సిందే. అవును, విదేశంలో ఉన్నవారు నీ పిల్లలు బాగవలసిందే, నీ కుటుంబం శాంతి సమాధానం పొందాల్సిందే. యేసు నామాన్ని బట్టి వాక్యం అంటుంది, క్రీస్తు యేసు
నామాన్ని బట్టి, యేసు క్రీస్తు యొక్క బలమైన నామాన్ని బట్టి, యేసు యొక్క నామాన్ని బట్టి నీవు నేను జయం పొందగలం. కనుక నీకు ప్రార్థించబోతున్నా. నువ్వు ఎక్కడైతే సమస్య ఉందో ఆడ తల మీద నీ చేయి పెట్టుకోవడానికి ప్రయత్నించు, లేదా నీకున్న సమస్య దగ్గర చేయి పెట్టుకోవడానికి ప్రయత్నించు. ఈ కార్యం అయిపోయే లోపల దేవుడు దర్శించబోతున్నాడు. మరోసారి వచ్చే ఋతువు కల్లా నీ గర్భఫలాన్ని దేవుడు తెరవబోతున్నాడు. ఇదే నెల లోపల నీకు వివాహ కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఏదైతే జాబ్ దగ్గర నీకు ప్రాబ్లం ఉందో ఆ జాబ్లో జయం ఇవ్వబోతున్నాడు పిల్లరా. ఏదైతే నీకు అప్పు ఉందో అప్పు మీద నీకు సమృద్ధి అయిన జయాన్ని ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే ఆయన జయం ఇచ్చే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. బిడ్డల యొక్క జీవితంలో ఏదైతే వారిని బాధిస్తుందో ప్రభా, ఏదైతే వారిని వేధిస్తుందో నాయన, అయ్యా ఇంతవరకు ఏదైతే వారి కన్నీటి గుండా వెళుతున్నారో ప్రభా, అయ్యా ఇది మేము జయించలేకపోతున్నామని ఎవరైతే అనుకుంటున్నారో నాయన, ఈ వాక్యాన్ని అయ్యా విన్నారు కనుక, ఈ వాక్యం ద్వారా దర్శించావు కనుక, ఈ వాక్యం ద్వారా వారితో మాట్లాడమని నమ్ముచున్నానయ్యా. ప్రతి వారి సమస్య మీద, వారి కష్టాల మీద, వారి గొడవల మీద, వారి యొక్క ఇబ్బందుల మీద, వారి ఇంట్లో ఉన్న సమస్యల మీద, అయ్యా భార్య భర్తల మధ్యలో ఉండే సమస్య మీద జయముని నాయన, అయ్యా తను విడిపోవాలనుకునే విడిపోయేలాగా చేసే దయ్యాల మీద జయముని నాయన, లోకం యొక్క శత్రుల మీద జయముని నాయన, పేదరికం మీద జయముని ప్రభా, అయ్యా వ్యాధుల మీద జయమి నాయన, మరణకరమైందైనా దాని మీద కూడా జయమి ప్రభా. ప్రతి పాపం మీద, ప్రతి బలహీనత మీద, ప్రతి రోగం మీద, ప్రతి విధమైన సమస్య మీద, ప్రతి ఒత్తిడి మీద, ప్రతి విధమైన దయ్యపిక శక్తుల మీద, మాంత్రిక శక్తుల మీద, చీకటి శక్తుల మీద నా ప్రియమైన తండ్రి ఏదైతే వారిని వేధిస్తుందో ఆ వేదన మీద క్రీస్తు యేసు నామాన్ని బట్టి, సర్వశక్తి గల యేసు నామాన్ని బట్టి ఓ జయమును మీరు చేసినందుకు వందనాలు ప్రభా. ఎందుకంటే మా కొరకు జయమునివ్వడానికే భూమి మీదకి దిగి వచ్చావని ఆయన, అయా కలువరి శిలలో ప్రారంభించావు ప్రభా. మీరు జయించి అయా తండ్రి కృపాసన కూర్చుకొని అయా విశ్వాసము ద్వారా అయా మాకును మరలా జయం ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు ప్రభా. మీ ఆత్మ ద్వారా ఇప్పటికే అనేక కార్యాలు జయమిస్తున్నావు. థ్యాంక్ యూ లార్డ్. వీక్షిస్తున్న బిడ్డల కుటుంబాలు గొప్ప కార్యాలు, గొప్ప జయమైన కార్యాలు మీరు జరిగించిన స్తోత్రాలు నాయన. ఎవరైతే స్పాన్సర్స్గా ఉన్నారో, ఎవరైతే ముందు చేయి చాపుతున్నారో ప్రభా, ఎవరైతే కార్యక్రమాలు వీక్షించడమే కాదు నాయన, అయ్యా వారు వంతుగా ఎంతైతే సహకారంగా సహాయకంగా ఉంటున్నారో వారందరినీ కూడా కుటుంబాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని ఆయన అయ్యా మీరు దీవించమని, మీరు ఆశీర్వదించమని అయ్యా తండ్రి నాయన. మీ నామములో అద్భుతాలు ఇప్పటికే జరిగిపోయినాయి నాయన. అయ్యా దేశమంతా ప్రపంచమంతా నాయన నలుమూల ప్రాంతంలో ఈ వాక్యం ఎక్కడైతే అయ్యా ప్రసరిస్తుందో అక్కడెల్లా ఆటంకాలు లేకుండా అద్భుతాలు చేయమని మీరు దీవించమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి కార్యాలను బట్టి నిజంగా నేను నమ్ముతున్నా మీరు జయమును పొందారని, జయము మీలోకి వచ్చేసిందని నేను నమ్మడానికి ప్రయత్నించాలా. మీరు పొందిన జయమును మాకు తిరిగి తెలియచేయండి. అలాగే కార్యక్రమాలకు స్పాన్సర్స్గా ఉండండి. అలాగే చర్చ్ కన్స్ట్రక్షన్లో మీ యొక్క సహకారం సహాయం నాకెంతో అవసరం. మీ కొరకు నిత్యం ప్రార్థించే మీ సహోదరుడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్ అండ్ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.